with the updates. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటికి వెళ్లారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నారాయణ స్వామికి నోటీస్ ఇచ్చారు సిట్ అధికారులు. అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో నారాయణ స్వామి ఇంటికి వచ్చారు సిట్ అధికారులు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణ స్వామి. మద్యం పాలసీలో మార్పులు, ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపుల తొలగింపు వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే దానిపైన ఆరా తీస్తున్నారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీలో మార్పులు, తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటి అన్న అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంటికి వెళ్లారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్లో అందిస్తారు. కార్తిక్, రైట్ శ్రావణి, ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఆ శాఖకు సంబంధించి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఇంటికి కొద్దిసేపటి క్రితమే పుత్తూరులో చేరుకోవడం కూడా జరిగింది. సిట్ అధికారులు నేరుగా నారాయణ స్వామిని విచారించడానికి విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా తాను హాజరు కాలేను, కేవలం ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాగలనంటూ కూడా సమాచారించారు. ఆ దిశగా కూడా మొదటిసారి అలానే సిట్ అధికారులు విచారించారు. అయితే తదుపరిగా ఇప్పుడు నేరుగానే సిట్ అధికారులు రావడంతో ఒకంత ఉత్కంఠ వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే సిట్ అధికారులు గత టైంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోని ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ రూపకల్పన కావచ్చు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి వ్యవహారం అంతా కూడా నారాయణ స్వామికి తెలిసే జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సిట్ అధికారులు ప్రస్తుతం నారాయణ స్వామిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా ప్రశ్నలకు నారాయణ స్వామి ఇచ్చేటువంటి సమాధానాల ఆధారంగానే సిట్ అధికారులు కూడా తదుపరి స్టెప్స్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకున్నటువంటి సమాచారం మేరకు కూడా గతంలోనే విచారించినటువంటి క్రమంలో కూడా నాకేమీ తెలియదు, నేను జస్ట్ సంతకాలు మాత్రమే పెట్టాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. తిరిగి అదే సమాధానం కనుక వస్తే మాత్రం నారాయణ స్వామిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అరగంట అవుతూ ఉంది, సిట్ అధికారులు రావడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా లోపలే ఉన్నారు సిట్ అధికారులు. అయితే మరి కాసేపట్లోనే విచారణ అనేది కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో నారాయణ స్వామి ఎలాంటి సమాధానాలు చెప్తారు, వాటికి సంతృప్తి చెందితే సిట్ అధికారులు ఎలా వ్యవహరిస్తారు, ఒకవేళ లేకపోతే ఎలా వ్యవహరిస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.